ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ కొందనాలు ఈ ఉదయకాలం జూలై దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నా. రెండవదిగా కొంతమంది ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, చిన్న ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడ కొంతమంది ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్న వారు ఇంట్లో ఉంచబాకండి, తీసుకురండి, అవసరమైన తాళం వేసుకురండి, వచ్చిందాక బయట కూర్చోమని చెప్పిరండి. నేను చెప్పానని మీరు చెప్పాలని ప్రభు పేట మరి మనం చేస్తూ ఉన్నాం. వచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనము జారి విడుచుకోక ప్రభుత్వంలో వచ్చే ఆదివారం నుంచి అన్ని పాటలతో పాటు నడిపించిన పాట ఖచ్చితంగా పాడుకుందాం. అది మర్చిపోతున్నారు. చాలా మీనింగ్ఫుల్ పాట. అది మన జీవిత యాత్రలో ప్రాముఖ్యమైనది. అది రాసిన రచయిత కానీ రాసిన సంవత్సరాలు చాలా అర్థవంతమైనవి కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో పాటలు మనం మర్చిపోకూడదు, వాటిని తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 2024 సంవత్సరం కదా. నేను ఒక బుక్ ఇస్తాను ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో, పిల్లలు చూడవచ్చు. 714వ సంవత్సరం రాసిన పాట కూడా ఉంది. ఇది 2000 సంవత్సరం కదా. 714వ సంవత్సరం రాసిన పాటలు కూడా ఆంధ్ర క్రైస్తవ చాలా ముఖ్యమైన పాట. అది మన జ్ఞాపకం చేసుకున్నాం. దగ్గర ప్రభు మనకి ఇచ్చిన అవకాశాలను బట్టి జ్ఞాపకం చేద్దాం. ప్రార్థన చేయండి. ఈ వారంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మరి వెనక బెంచీలు కూడా ఏర్పాటు చేసుకుందాం. ప్రార్థన చేయండి. లాంగ్ బెంచీలు, చక్క బెంచీలు లాగా ఉంటాయి. అది కూర్చోటానికి బాగుంటుంది. ముందు మన ప్రభు సంస్కరణ బాక్సులు పెట్టుకోవడానికి కూడా చిన్న హోల్స్ లాగా ఉంటాయి. ప్రభు సంస్కరణ పెట్టుకోవడానికి అవి వెనక కూడా ఇటు ఒక 5 కూడా అంటే మీకు ఎన్నో మాకు కూడా వస్తే మీరే సంతోషపడవాకండి. మాదే నిండిపోతుంది, మాకే ఎక్కువ పాటలు అనుకోవాకండి. మాది కూడా చిన్న చిన్నవి వస్తాయి, స్లోగా వచ్చినా కూడా బాగా వస్తాయి. ఇంకా అటు కూర్చుని కొన్ని వేద్దాం. మరి మంచిగా ప్యాంట్ అవన్నీ వేసుకొని రాబోయే దినాల్లో మంచిగా కార్యక్రమాలన్నీ జరగాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ దినానికి ఏర్పాటు చేసిన వాక్యం నిన్నటి అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథంలో సంవత్సరం మాత్రం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం గురించి ఒక చిన్న నోట్స్ కూడా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎంతమంది న్యాయాధిపతులు అని రేపు వచ్చే వారం కూడా న్యాయాధిపతుల్లో మరి సంస్థలు ఫెయిల్ అయ్యాక పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యాక పాస్ అయ్యారు. ఫెయిల్ ఏదైతే ఏమంటారు, పాస్ అయితే దేవుల్లో పాస్ అయ్యాడు, లోకంలో ఫెయిల్ అయ్యాడు. అక్కడ కొంతమంది లోకంలో ఫెయిల్ అయ్యి దేవుల్లో పాస్ అయ్యమంటారు, కొంతమంది లోకంలో పాస్ అయ్యి దేవుళ్ళు ఫెయిల్ అయ్యమంటారు, కొంతమంది లోకంలో పాస్ అవుతారు, దేవుల్లో పాస్ అవుతారు. అవి 2-3 మాటలు చివరి ధ్యానం చేత ఈ దినానికి మరి ప్రత్యేకమైన వారి వాక్యం చెప్తారని వాక్యం చెప్పను. ఎందుకంటే అపుస్తకాల గురించి అడుగుతున్నారట. అపుస్తకాన్ని త్వరగా ముగించాలని ఆఖరి అధ్యాయం ముందు 29వ అధ్యాయం దాని గురించి ధ్యానం చేస్తున్న పుస్తకాలు 29వ అధ్యాయంలో కొన్ని మాటలు ముగింపు కార్యక్రమం. మరి నాని మన మధ్యన్నాడు. అయితే నాని గురించి నేను మాట చెప్పాలి, మీకు తెలియదు. చాలామంది ఈ మధ్య స్కూల్ హాస్టల్లో చేరుతున్నారు. గురుకుల పాఠశాల, ఎంఎస్ఆర్ కాలేజీ, రకరకాల కాలేజీలో చేరుతున్నారు, కొన్ని హాస్టల్లో చేరుతున్నారు. ఈ మధ్య మంచి స్కూల్లో చేర్పిస్తే అక్కడ హాస్టల్ బాగలేదని తీసుకొచ్చారు. ఎక్కడంటే బీవీ నారాయణ ఆసుపత్రి ఉంది. బీవీ నారాయణ ఆసుపత్రి, రాంబాబు ఆసుపత్రి, పాత హాస్పిటల్, బీవీ ఆసుపత్రి. దాంట్లో ఫేస్ కాలేజీ కూడా పెట్టారు. స్కూల్ 70,000 సంవత్సరానికి ఫీజు, కాలేజీ ఫీజు, హాస్టల్ కానీ కాలేజీ కానీ. అయితే ఒక అవకాశం దొరికింది. పల్లాపల్లి నుంచి 2 పిల్లలు అక్కడ చేర్పించాను. వాడు సెట్ అయిపోయారు. నెలకి 70,000, 2 పిల్లలకి 1,40,000 వేరే వాళ్ళు పెడుతున్నారు.
అక్కడ కొంచెం ఆ హాస్టల్ కాకుండా వేరే హాస్టల్లో ఉండడానికి కొంచెం ఆరోగ్యము ఆహారం బాగల అన్నం చూసుకోబోకడమ్మా క్లాసులు బాగుంటాయి అని చెప్తే మంచి స్కూల్లో కాకుండా ఆహారం బాగలేదు హాస్టల్ బాగలేదని తీసుకొచ్చాను. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మనం జీవితాంతం హాస్టల్లో ఉండవు కదా, జీవితాంతం చదువుకో, జీవితాంతం అమ్మాయిసారి బాగుంది పోతే 2 సంవత్సరాలు పోతారు, ఇలా బొమ్మను పోతారేమో పవర్ అయిపోయింది కనుక మనం జీవితాంతం చదవం కనుక జీవితాంతం ప్రభుత్వం నడవాలి. నేను బెంగళూరులో బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో చేర్పించాను. చేర్పించినటువంటి ఒక నెల తర్వాత నేను పాస్టర్ ఇద్దరు వెళ్ళాము, నేను అప్పుడప్పుడు వెళ్ళాము. చేర్పించిన నెల తర్వాత నేను పాస్టర్ మీకు అందరూ తెలుసు, సేవ చేస్తున్న వరకు తెలుసు. నేనే వద్దన్నా, అక్కడ వద్దురా అన్నా, నాకు నచ్చలా. వాడు అన్నాడు వద్దు డాడీ ఉంటా అన్నాడు. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ కానీ వాళ్ళ రూమ్స్ కానీ లేకపోతే డైనింగ్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుందంటే నేను లోకంలో ఇంతవరకు ఎక్కడ అక్కడికి చూడాలి. ఉదయం భోజనమే, మధ్యాహ్నం భోజనమే, రాత్రి భోజనమే, టిఫిన్ ఉండవు. ఉదయం భోజనం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇంత అన్నం మెతుకులు ఉంటాయి. ఇది మెడ్రాసు అదేదో ఉప్పుడు బియ్యం లాంటి ఒక పెద్ద లోట ఉంటుంది, లోటతో సాంబార్ పోస్తారు. ఉదయం సాంబారు అన్నమే, మధ్యాహ్నం సాంబార్ అన్నమే, సాయంత్రం సాంబార్. 3 సంవత్సరాలు రావాలి, 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయిన పొద్దునని వేరే చోట చాలా అంటే వాడు అన్నాడు డాడీ కాలేజీ చాలా బాగుంటుంది, మంచి ఆత్మీయత మంచిగా ఉంటుంది, బ్యాటరీ సంబంధంగా మంచి సిద్ధాంతాలు బాగుంటాయి అని జ్ఞాపకం చేశాను. నేను ఒకరోజు మాత్రమే ఆ హాస్టల్లో పడుకున్నా. 2వ రోజు నేను పాస్టర్ వాళ్ళ హాస్టల్ దగ్గర పేరెంట్స్ వచ్చినప్పుడు మీ రూమ్లో ఉండలేకపోయాం. వెంటనే అక్కడ ఫ్యాకల్టీ అంటే ఎవరు ఫ్యాకల్టీ అంటే టీచర్స్, ఆ టీచర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ రూములు మాకు ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే ఇది భయంకరంగా అది పిల్లలు కదా, అందరికీ బాయ్స్ హాస్టల్ వేరు, గర్ల్స్ హాస్టల్ వేరు. బాయ్స్ ఏం చేస్తారు ఏమో కానీ చండాలమైన వాసన, ఎన్ని నీళ్ళు కొట్టినా అది రూముల్లోకి వస్తుంది. నేను ఎలా ఉంటాను అంటే ఖచ్చితంగా ఉండాలి అని నేర్చుకోవాలి. నిజంగా దేవుడి కృపను బట్టి 3 సంవత్సరాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. జీవితాంతం కృపకుండా ప్రభు యొక్క కృపను బట్టి దేవుడు వాడుకునే స్థితి కట్టిన మీరు వచ్చారనుకుంటారు. దేవుడు మా చర్చ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చారనుకుంటాను. ఆ టైంలో కొంతమంది సేవకులు కూడా లంబాడి ప్రాంతం సేవకులు వచ్చారు. అప్పుడు వారిని కొంతమంది అభిషేకించడం జరిగింది సేవా పరిచర్యకు. ఆ టైంలో నాన్న కూడా ఏర్పాటు చేయడం అభిషేకించడం జరిగింది. ఏదైనప్పటికీ ఈరోజు రేపు ఎల్లుండి మనం వేరే కార్యక్రమం కూడా ఈ రోజుతో అపోస్తల కార్యం ముగించుకున్న కలిగి సమయంలో వచ్చి అపోస్తల కార్యం మరి దాని వాక్యాన్ని మనతో పంచుకుంటాడు. దేవుడు వాడుతున్న దాకా వందనాలండి. బాగున్నారా? ప్రభు కృపను బట్టి నూతన మందిరంలో దేవుడి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టి దేవుడిని నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇదే స్థలంలో ఇంతకుముందు ఒకప్పుడు పాత చర్చి ఉంది. ఆ చర్చిలో వాక్యం చెప్పాను, ఆ చర్చిని పడేశారు. మళ్ళీ మనం ఇంకొక చర్చికి వెళ్ళాను, టెంపరీ చర్చికి. అక్కడ దేవుడి వాక్యం చెప్పడానికి దేవుడు కృపించాడు. మళ్ళీ నూతన మందిరంలో కూడా దేవుడి వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడిని ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్య భాగంలో చూసినట్లయితే మనము గత 3 సంవత్సరాలుగా చెప్పుకున్నటువంటి అపోస్తలుల కార్యములు, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన యొక్క అపోస్తులు, ఆయన శిష్యులు భూదిగంతాల వద్ద చేసిన యొక్క పరిచయం గురించి అధ్యాయము వచనం నుండి వచనము బాగా క్లియర్గా చదువుకొని ఆయన యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. అలాగే ఆ అపోస్తల కార్యముల స్టడీలో మనం చివరి అంతంలోకి వచ్చున్నాము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము చదువుకున్నాం. ప్రియులారా, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంత్రం ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువా, ఈ మహాకృపను బట్టి మేమందరమే పాల్గొని నామం స్మరించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప ఆధిక్యతను బట్టి వెళ్ళని స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాలమున మేము ఈ సన్నిధిలో కూడుకొని ఉన్నామంటే
దానికి కారణం మీ కృప, మీరు మాపై పెట్టిన మీ యొక్క చిత్తమైన మేము బలంగా నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఎంతోమంది ఈ దినం చూడలేక చనిపోయి ఉన్నారు ప్రభువా. ఇక తండ్రి, మేము ఈ స్థలంలో నిలబడటం యోగ్యులము కాదు ప్రభువా. ప్రభావ, మేము ఈ యొక్క ఇంత గొప్ప మందిరము ప్రభావ మాకు అనుగ్రహించిన ప్రభావ మేము అయోగ్యులం ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి విషయంలోనూ మీరు మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చి, ప్రతి విషయంలో మీరు మమ్మల్ని ప్రేమించి, ప్రతి విషయంలో మీరు మాపై కరుణ, కాపుదల, భద్రత, కృపను చూపించి ఈరోజు మీరు మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టారంటే ప్రభువా, దానికి కారణం మీ కృప, మీ యొక్క ప్రేమ కారణం ఆయన. ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువా, ఎంతో కాలంగా మేము ప్రెస్టేజియస్గా అపోస్తల కార్యాల స్టడీ అంతటినీ ధ్యానం చేసుకొని చిరాంతకు వచ్చి ఉండగా ప్రభువా, మీ కృప చూపించారు. ఎలాగైతే ప్రభువా ఈ యొక్క పుస్తకాన్ని అంతటినీ మేము అధ్యయనం చేశాము, ఈ గ్రంథాన్ని అంతటినీ అధ్యయనం చేశాము, అలాగే మరి ఒకసారి మేము ఇంకొక పుస్తకాన్ని అధ్యయనం చేసుకున్నట్టుకు మాకు కృపయో సమాధానం దయచేయండి. వివిధ గొప్ప మందిరాన్ని దయచేసినటువంటి వారిని మా యొక్క ప్రదాతలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన ప్రతి దాంట్లోనూ దీవించి ఆశించి బలపరచండి. వివిధ ఈ యొక్క వాక్యం చెప్పుటకు నాకు గాను, అర్థం చేసుకోవటకు మాకు గాను ఈ సమయోచితమైన జ్ఞానం దయచేయండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహవాసం సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాము. యువతల్ని చేరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. రాబోసిన ప్రతి ఒక్క బిడ్డను తోడుగా నడిపించుకోండి. ఈ యొక్క వాక్యం మా మనసును నాటి నూరంతగా వేదనగా ఫలించలేక గొప్ప తల్లి గొప్ప దయచేసి మీరే మహిమ పొందుకోమని ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము గతకాలంలో అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదట్లో ఆపుకున్నాము. పౌలు భక్తుడిని రోమా చెరసాల్లో వేసినప్పుడు, రోగుల చెరసాల్లో వేసుకున్నప్పుడు ఆయన నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటాను అని అన్నప్పుడు అప్పుడున్నటువంటి సహస్రాధిపతి వాళ్ళు ఏం చేస్తారంటే, సరే కైసర్ దగ్గర చెప్పుకుంటాను అన్నాడని వెంటనే అతన్ని కైసర్ దగ్గరికి పంపించడానికి పడవ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. 270 మంది, 217 మంది దాకా, 270 మంది దాకా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేసి అనేక ప్రాంతాలకు తిరిగి మధ్యలో వాతావరణం అనుకూలించగా అనేక ప్రాంతాల్లో కొట్టుమెట్టాడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ద్వీపానికి వస్తారు, దాని పేరు మెలితే అనే ద్వీపం. ఆ ద్వీపంలోకి వచ్చినప్పుడు బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని అక్కడ వాళ్ళందరినీ ఆ పడవ అక్కడ మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు వాళ్ళందరూ తప్పించుకోవాలని అనుకుంటారు, కానీ అధికారులు ఎవరిని జూలియస్ అనే అధికారి మాత్రం ఎవరిని చంపడానికి అవకాశం ఇవ్వడు. వాళ్ళందరూ ఈదుకుంటూ ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరూ బాగా తడిచిపోయి ఉంటారు. మోపెడి కర్రలు వేరి పొయ్యిలాగా వేస్తారు. పాము వచ్చి పౌలు చేతులు పట్టుకుంటుంది. అందరూ అనుకుంటారు ఇతను నిజంగా నరహంతకుడు, ఇతను చేసిన పాపాలకి సముద్రం నుంచి తప్పించుకున్నాడేమో కానీ న్యాయ మార్గతను వదిలిపెట్టలేదని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఆ ప్రాంతంలో ఒక పొంప్లీ అనే ఒక ముఖ్యుడు ఉన్నాడు. అపోస్తల కార్యం 28వ వచనం నుండి ఈరోజు మనం చదువుకున్నాము. పొంప్లీ అనే ఒకడు ఆ ద్వీపంలో ప్రముఖుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండడు. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినంలో స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొంప్లీ యొక్క తండ్రి జ్వరం రక్తవేది చేత బాధపడుచు పడుకొని ఉండెను. పౌలు అతని ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచెను. పొంప్లీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈరోజు మనలో చాలా మందిని చూస్తూ ఉంటాము, ఎవరైనా బాగాలేదు అంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. పౌలు వెళ్ళి వాళ్ళ తండ్రి మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేశాడు, అతను స్వస్థపరచబడ్డాడు. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, మరి చేతుల నుంచి ప్రార్థన చేయడానికి. ఇక్కడ కాన్సెప్ట్, ఇక్కడ ప్రార్థన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడాలి అని కాదు ప్రార్థన చేశారు. మేము ప్రేమించబడ్డాము, మేము ఒకరిచే జ్ఞాపకం చేసుకొనబడ్డాము, మేము ఒకరి ద్వారా ప్రభు యొక్క మొరపరచబడ్డాము అని వాళ్ళకి అనిపించాలి. ప్రార్థన చేసిన వెంటనే నేను ప్రార్థన చేస్తే నేను స్వస్థపడడేమో, నేను ప్రార్థన చేస్తే ఇది స్వస్థపడదేమో, అప్పుడు నేను ప్రార్థన చేసి వేస్ట్ కదా అని చెప్పి చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు.
దేవుడి చేతిలో ఉండదు, దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడాలా లేదా, మనం ప్రార్థన అసలు మన మీద ఉండే బాధ్యతలు తెలుసా, వాళ్ళు అక్కడ ప్రేమించబడాలి, మన యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళకి ప్రేమించబడాలి. అది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారంతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులను తెచ్చి ఓడలో వచ్చింది. మేము 3 నెలల అయిన తర్వాత ఆ ద్వీపం నుండి శీతాకాలము గడిపిన అశ్విని చిహ్నం గల అలెగ్జాండ్రియా పట్టణము ఓడ ఎక్కి బయలుదేరి సురకస వచ్చి అక్కడ 3 దినములు ఉంటుంది. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగికి వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి వీసుచుండగా మరుసటి నాడు కొద్దివరకు వచ్చింది. అక్కడ సహోదరులు మమ్మల్ని చూచి వారు తమ యొక్క 7 దినములు ఉండమని మమ్మల్ని వేడుకుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రయాణం చేసి రోమ ప్రాంతం దగ్గరికి వచ్చేసారు. అపోస్తుల కార్యంలో ఎక్కడా కూడా ఏ అపోస్తులుడు కానీ ఏ పరిచారకుడు కానీ ఈ ప్రాంతానికి వచ్చి వాక్య పరిచర్య చేసినట్టు, అనేక మందిని వాక్య స్వార్థ చేసినట్టు మనం చదవం.